అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తన సొంత నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి. ముఖ్యంగా తన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఈ యొక్క నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొనబోతున్నారు. అంతకుముందు ఏదైతే ఆ పల్లె పండుగ వారోత్సవంలో భాగంగా ఈ యొక్క ఏదైతే మినీ గోకులాలను కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలను అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ రోజు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆయన అయితే ప్రస్తుతం అయితే రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం రోడ్డు మార్గాన రాజేంద్ర అలాగే రంగంపేట నుంచి పెద్దాపురం మీదుగా ఈ యొక్క ఏడీబీ రోడ్డు మీద వస్తున్నారు. గతంలో ఏదైతే తన నియోజకవర్గ పర్యటనకి ఏడీబీ రోడ్డు ద్వారా అయితే పర్యటిస్తానని చెప్పిన మాట ప్రకారంగా తన రాజానగర్ నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా అయితే పవన్ కళ్యాణ్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి మృత్యువాత పడినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ ప్రమాదం గురైనటువంటి ఒక ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు ఆ యొక్క రోడ్డును కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉందంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలోనూ ఈ రాజానగరం నుంచి పిఠాపురం మీదుగా వచ్చేందుకు ఏడీబీ రోడ్డు మీదుగానే పవన్ కళ్యాణ్ బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను ఏదైతే పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఈ యొక్క మినీ గోకులాలను అయితే ప్రారంభించేందుకు అలాగే ఈ యొక్క రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మినీ గోకులాలు ఉన్నాయో దాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అయితే పూర్తి స్థాయిలో అన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం తన నియోజకవర్గం నుంచే కూడా వీటిని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఈ పిఠాపురం రాజీవ్ గాంధీ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలతో పాటు సభలో కూడా పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజీవ్ గాంధీ వద్ద ఉన్నాం. రాజీవ్ గాంధీ వద్ద ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పిఠాపురం ఏదైతే ఓల్డ్ బస్ స్టాండ్ రాజీవ్ గాంధీ హై స్కూల్లో ఈ యొక్క సభా ప్రాంగణం ఉంది. సభా ప్రాంగణంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే పాల్గొనబోతున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏదైతే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా 12,500 గోకులాలను అయితే ఈ యొక్క ఏర్పాటు ప్రారంభించేందుకు అక్కడి నుంచి అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించబోతున్నారు. అనంతరం ఈ యొక్క సభపై ఆసీనులు అవుతారు. అంతకుముందు ఏదైతే కుమారపురంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ మినీ గోకులాలను అయితే ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఇక్కడికి మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పిఠాపురంలో జరగబోతున్నటువంటి సంక్రాంతి సంబరాలకైతే పాల్గొంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనకి మరో పక్కన ఆ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ అన్ని విధాలంగా కూడా తీర్చిదిద్దారు. అలాగే ముగ్గులు గొబ్బమ్మలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరో పక్కన చెరుకు గెడలు అలాగే సంక్రాంతి శోభని మొత్తం అంతా కూడా ఉండే విధంగా తన మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క పండుగ అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అది తన ఎమ్మెల్యే గాను అలాగే డిప్యూటీ సీఎం హోదాలోని తన సంబరాలు అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ యొక్క పల్లె పండుగ వారోత్సవాలతో పాటు ఈ యొక్క ఈరోజు ఏదైతే సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈరోజు ఆయన తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ సంక్రాంతి సంబరాలతో పాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై కూడా మాట్లాడుతారు మనం చూడొచ్చు. ఈరోజు ఆయన పాల్గొనేందుకు సంక్రాంతి సంబరాల కోసం ఏ విధంగా ఇక్కడ ఏదైతే మనకు రాజీవ్ గాంధీ హై స్కూల్ గ్రౌండ్ ఏదైతుందో ఆ ప్రాంగణంలో సభా ప్రాంగణంతో పాటు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే చేసినారు. అలాగే పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ముగ్గులతో పాటు గొబ్బమ్మలు అలాగే భోగి మంటలు సంక్రాంతి శోభను అయితే అలుపుకునే విధంగా మొత్తం ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకునేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సంక్రాంతి శోభగా పండగ వాతావరణం అయితే ఇక్కడ అన్ని కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ విధంగా మొత్తం ఈ యొక్క ప్రాంగణాన్ని సంక్రాంతి శోభతో నింపినటువంటి పరిస్థితి. అలాగే ముగ్గులు గొబ్బమ్మలు భోగి మంటలతో పాటు ఈ యొక్క చెరుకు గేడలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ సంక్రాంతి శోభను అలుముకునే విధంగా ఇక్కడ సభా ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారు.
మరో పక్కన ఇక్కడ మనం చూడొచ్చు పల్లె వాతావరణం కనిపించే విధంగా ఒక హట్ అంటే మనకి ఒక పల్లెటూరు వాతావరణంలో ఈ యొక్క సంక్రాంతి వేడుకలు జరిగే విధంగా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చూడొచ్చు. మరో పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కావడంతోనే ఇక్కడ ఏదైతే సంక్రాంతికి అయితే మొత్తం పల్లెలన్నీ కూడా సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లోకి అయితే ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ దానితో పాటు ఇక్కడ పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా పంచాయతీ ఈ యొక్క వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టాల్స్ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికే అధికారులు జిల్లా కలెక్టర్తో పాటు అలాగే జాయింట్ కలెక్టర్ ఇప్పటికే ఈ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న నుంచి కూడా జిల్లా ఎస్పీ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరో పక్కన సభా ప్రాంగణంకి చూడొచ్చు. సభా ప్రాంగణంలో ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఎవరైతే పాసులు ఉన్నాయో అలాగే ముఖ్యమైన నాయకులతో పాటు వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. తక్కువ మందికి ఈ యొక్క వేడుకల్లో హాజరయ్యేందుకు కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం నుంచి సభలో ఏ అభివృద్ధి పనులు చేస్తున్నామనేది కూడా దానికోసం ముఖ్యంగా మాట్లాడే అవకాశం అయితే క్లియర్ కట్గా పడుతుంది. నిజంగా మొదటగా ఆయన పవన్ కళ్యాణ్ గెలిచిన 6 నెలలకే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఈ యొక్క 100 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు పవన్ కళ్యాణ్. కానీ సంబంధించినటువంటి అభివృద్ధిపై కూడా మాట్లాడేందుకు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క సభా ప్రాంగంలో హాజరవి ఈరోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మాట్లాడే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. మనకు కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ రాబోతున్నారు. ఈ యొక్క వేడుకల్లో కూడా పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ యొక్క ప్రాంగణం అంతే ఏదైతే పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజీవ్ గాంధీ హై స్కూల్ గ్రౌండ్ అయితే శుభ్రం పండగ వాతావరణంలో అంతా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. వారి పక్కన అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రాంగణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఇక్కడ పండుగ శోభ కనిపించే విధంగా హరిదాసులు మొత్తం కోలాహలం ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితులు అందరూ కూడా హరిదాసుల వేషధారణలతో పాటు ఇక్కడ పెట్టెల ద్వారా ఏదైతే సంక్రాంతి సంబంధించినటువంటి హడావడి ఏముందో వాటికి కనిపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. చూడొచ్చు వీళ్ళందరూ కూడా వేషధారంలో అందరూ కూడా బుడముక్కల వేషధారంతో పాటు అందరూ కూడా హరిదాసులు అలాగే మొత్తం పెట్టెల ద్వారాతో పాటు మొత్తం సంకీర్తనలో పాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇందులోనే వీళ్ళంతా పాల్గొని పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ ఏదైతే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మొదటగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాంగణం మార్గం ద్వారానే వస్తారు. వచ్చి ఈ యొక్క మరో పక్కన ఈ స్టాల్స్ వర్షనే ఉన్నటువంటి మొదటిగా అక్కడ గోకులాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి స్టాల్స్ అయితే అన్ని కూడా పరిశీలిస్తారు. వేద పండితులు అయితే ఆహ్వానం పలుకుతారు. పండితులు ఆహ్వానం పలికిన తర్వాత ఈ స్టాల్స్ అన్ని కూడా పరిశీలించి స్టాల్స్ నుంచి ఇటుగా మొత్తం అన్ని కూడా పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ పశు సంవర్ధన శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనశాల కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని కూడా స్టాల్స్లో పరిశీలించిన తర్వాత ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క పండగ వాతావరణంలో ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హట్స్ అన్నీ కూడా చూసి పరిశీలించి అటు నేరుగా ఆ పక్కనే ఉన్నటువంటి వేదికనైతే మొత్తం వేదికపైకి వెళ్ళి ప్రసంగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఎందుకంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ భారీ ఎత్తున 400 మంది పైగా పోలీసు ఇక్కడ ఇందులో పాల్గొన్నారు. ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడంతా కూడా ఆయనకి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో విక్రమ్ పాటిల్ ఆధ్వర్యంలో ఇక్కడ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో విజయనగరంలో ఏదైతే అవాంఛనీయ సంఘటన ఏదంటే పోలీసులో వచ్చి వేరొక వ్యక్తి నకిలీ పోలీసులు అయితే ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి వారు ఎవరు కూడా ఎంటర్ అందుకు ఆస్కారం లేకుండా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే నకిలీ పోలీసు విజయనగరంలో వచ్చిన నేపథ్యంలోనే అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అయితే గట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరం కూడా 3 అంచెల భద్రత
భద్రత అదే ఏర్పాటు చేసి పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాత అందరిని కూడా లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ స్టాల్స్లోకి మొదటగా పవన్ కళ్యాణ్ అయితే ఇటుగా వస్తారు. ఇక్కడగా వచ్చిన తర్వాత ఇందులోకి ఎంటర్ అవుతుంటారు. మరి కొద్దిసేపట్లోకి అయితే ఇక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ జనసేన కార్యకర్తలు పండుగ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపుల్లో ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొంటారు? 12:30 దాటేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఆయన వచ్చేటప్పుడు హైవే మీదుగా ఏడీబీ రోడ్డు మీదుగా వచ్చి అక్కడ రోడ్డు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా పరిశీలించి సామలకోట మీదుగా కుమారపురం వచ్చి అక్కడ గోకులాన్ని ప్రారంభించి తదుపరి పిఠాపురం ఈ సభకు వస్తారు. చేత 12:30 అయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ఏర్పాట్లు చేశారు ఆయన కోసం? పిఠాపురం నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి గురించి వారు తెలియజేస్తారు. అలాగే కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అడ్రస్ చేసి వారు వెళ్ళటం జరుగుతుంది. సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొనేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినట్టు స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలిస్తారా పవన్ కళ్యాణ్ గారు? సంక్రాంతి సంబరాలతో పాటు వివిధ శాఖల అధికారులు శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నింటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. చూస్తున్నాం ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉన్నా చూడొచ్చు. అంటే భారీగా అనుమతి ఉండి వాళ్ళ రిజిస్టర్లో పేర్లు ఉన్న వారు మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని కూడా అందులో లిస్టులో పేరు పరిశీలించిన తర్వాతే మొత్తం అందరూ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆ లిస్టులో పేరు ఉన్నవారు మాత్రమే లోపలికి వస్తున్నారు. అలాగే గట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఇక్కడ పోలీసు బందోబస్తు ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాత వాళ్ళ పేర్లు ఉన్న వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన ఎందుకంటే ఏపీ ఆయన గతంలో విజయనగరంలో ఏదైతే అవాంఛనీయ సంఘటన జరిగిందో ఈ నేపథ్యంలోనే అక్కడ నకిలీ పోలీసు ఆయన అయితే తిరిగిన నేపథ్యంలో వాళ్ళు అటువంటి వారిని ఎవరు కూడా లోపలికి అనుమతించకుండా కానీ పేర్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏడీబీ రోడ్లో అయితే ఎంటర్ అయినటువంటి పరిస్థితి. ఏడీబీ రోడ్ నుంచి ఈ యొక్క సోమలకోట వస్తారు. సోమలకోట నుంచి కుమారపురంలో ఈ యొక్క ఏదైతే మినీ గోకులాలు ప్రారంభించి మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క పల్లె పండుగ వారోత్సవాలతో పాటు సంక్రాంతి వేడుకల్లో పాల్గొని పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఈ రోజు మాట్లాడేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.